सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। వివేక చూడమని భగవంతుడి అనుగ్రహంతో చివరకు వచ్చేస్తున్నాం. కరెక్ట్గా ఇంకొక 150 శ్లోకాలు అయితే నూట 140 కాదుగా 120 శ్లోకాలు అయితే అయిపోతుంది. ఓకే, చూద్దాం. 461 శ్లోకాల వరకు పూర్తి చేశాం. ఏంటండి, జ్ఞానికి ప్రారబ్ధం ఉంటుందా? ప్రారబ్ధం ఎవరికైనా ఉంటుంది. దేహానికి, దేహం నేను అనుకున్నవాడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దేహం నేను కాదు, ఆత్మను తెలుసుకున్నవాడికి దీంతో సంబంధమే ఉండదు. ప్రారబ్ధం ఉంటుంది, బట్ దీనికి దేహం ఉన్నంత వరకు ప్రారబ్ధం ఉంటుంది దేహానికే. కానీ దేహం నేను అనుకుంటే నువ్వు అనుభవించాలి. దేహం నేను కాదు అని అనుకుంటే కాదు, తెలుసుకుంటే, దేహానికి అన్యంగా ఆత్మగా ఉన్నానని తెలుసుకుంటే నీ మీద ఈ ప్రారబ్ధం పనిచేయదు, కానీ దేహాన్ని మాత్రం అనుగమిస్తుంది. ఎందుకంటే ప్రారబ్ధమే దేహం. దేహం ప్రారబ్ధం ఉన్నంత వరకే ఉంటుంది. ప్రారబ్ధంతో పాటు దేహం కూడా వెళ్ళిపోతుంది. అదే చెప్పారు చివరికి వచ్చేటప్పటికి. దేహం ప్రారబ్ధానికి, ప్రారబ్ధం దేహానికి, ఆత్మకు కాదు. శరీరస్యాపి ప్రారబ్ధ కల్పనా భ్రాంతిరేవ హి అద్యస్తస్య కుతః సత్వం అసత్యస్య కుతో జనిః అజాతస్య కుతో నాశః ప్రారబ్ధమసతః కుతః జ్ఞానేనాజ్ఞానకార్యస్య సమూలస్య లయో యది తిష్టత్యయం కథం దేహ ఇతి శంకావతో జడాన్ సమాధాతుం బాహ్యదృష్ట్యా ప్రారబ్ధం వదతి శృతి. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ నుండి సిద్ధాంతం ఇంకొక వైపు నుండి వస్తుంది. మొట్టమొదట ఏమన్నారు? ప్రారబ్ధం ఉందా లేదా అంటే ప్రారబ్ధం ఉందండి. అదేంటండి, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా, అంటే ముక్తి కలిగిన తర్వాత, జీవన్ముక్తుడైన తర్వాత కూడా ప్రారబ్ధం ఉంటుందా అంటే, ప్రారబ్ధం ఉంటుంది అన్నాం కానీ ఎవరికి అని అనలేదు కదా. ఎవరికి ఉంటుందండి? దేహానికి ఉంటుందయ్యా, ఆత్మకు కాదయ్యా. ఓకే ఓకే ఓకే, సరే సరే, ఇదేమో ఏదో ప్రారంభం ఏదో ఉంటుంది కదా దేహానికి, సరే. కానీ ఇంతకు ఆత్మ సత్యమా అనాత్మ సత్యమా? ఏది నిజం? ఆత్మ ఒకటేగా, సచిదానంద స్వరూపం ఆత్మ. మరి అనాత్మ అయిన శరీర మనోబుద్ధులు నిజమా? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి?
ఆత్మలో నుండి వచ్చాయి అనేటట్లయితే అవి కూడా సచిదానంద స్వరూపం కావాలి. అంటే దేహ మనోబుద్ధుల్లో అస్సలు మార్పు ఉండకూడదు. కనిపిస్తుందా? నిత్యం నిరంతరం మారిపోతూనే ఉంది. ఫస్ట్ విషయంలోనే ఫెయిల్. రెండోది ఆత్మలక్షణం జ్ఞానం. దేహ మనోబుద్ధులకు జ్ఞానం ఉందా? దేహ మనోబుద్ధులలో నుండి జ్ఞానం బయటికి వ్యక్తం కావచ్చునేమో కానీ దేహ మనోబుద్ధులకు జ్ఞానం ఉందా? అవి జడం కదా. ఓకే, అవి నిరంతరం మారిపోయేటివి, అశాశ్వతమైనవి. అవి జడస్వరూపమైనటువంటివి, పరిమితమైనటువంటివి. అలాంటివి అప్పుడు అవి ఆత్మ కాదు కదా? ఎస్ అండి, కాదండి. అయ్యా, ఆత్మకు అన్యంగా ఇక్కడ ఏమైనా ఉందా? మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వవిధం ప్రోతం సూత్రీమణిగణా ఇవ. నాకంటే అన్యంగా ఎక్కువగా ఇక్కడ ఏమీ లేదండి అని. సరే, మరి శరీర మనోబుద్ధులు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుండి కాదు. మరి ఎక్కడి నుంచి అండి? మాయ నుండి వచ్చాయండి. సంస్కృతంలో కూడా చెప్పారుగా, ఏమని? అక్కడ కూడా ఒక విషయం తెలిసారు చూడండి. ఏమండి అంటే, ప్రపంచం పరమాత్మ నుండి వచ్చింది అని అనుకుంటావేమో, అస్సలు పరమాత్మ నుండి కాదు, పరమాత్మ సాన్నిధ్యంలో వచ్చిందండి అని చెప్తూనే అయ్యా అసలు మాయే కల్పించిందండి అన్నారు. సరే సరే కానీ అంటే ఇంతకు మాయ అంటే ఏంటి? డెఫినేషన్ చెప్పు. మాయ అంటే ఏంటి? యా మా సా మాయ. ఏదైతే లేదో అదే మాయ. ఏమన్నారు? మాయ అంటే ఏదైతే లేదో అదే మాయ అండి. మరి లేని దాని నుండి వచ్చినటువంటిది నిజమంటారా? సో కాబట్టి ఇప్పుడు కళ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుండి వచ్చిందా? మనసు నుండి వచ్చిందా? మనసు నుండి వచ్చిందండి కళ. అప్పుడు నువ్వు మేలుకుంటూనే కళ మాయమైపోయింది. ఎందుకు అంటే అసలు మనసే నిజం కాదండి. ఉంటే చూద్దాం, కళను చూపించు. ఇంపాసిబుల్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఏం చెప్తున్నారు అని అంటే, అయ్యా నీకు పుట్టి ఉంది ఎప్పటి నుండో చీడలాగా ఒక రోగం. ఏమిటి? నాకు ప్రారంధం ఉంది, నాకు ప్రారంధం ఉంది, నాకు ప్రారంధం ఉంది అని దాన్ని వదిలించడానికే ప్రారంధం ఆత్మ కాదయ్యా దేహానికి అంటూనే ఇక్కడ ఏం చెప్తున్నారు? అసలు దేహమే కల్పితం, దానికి ఒక ప్రారంధమా? దానికి ఒక ప్రారంధమా? ఇదిగో చూడు, శరీరస్యాపి ప్రారబ్ధ కల్పన భ్రాంతిరీవహి. శరీరం కూడా ప్రారబ్ధం నుండి కల్పించబడినటువంటిది అనేటువంటిది ఏదైతే ఉందో భ్రాంతిరేవహి, నీ భ్రాంతే. మనసు గిరగిర 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 తిరుగుతూ ఉన్నప్పుడు నీకు శరీరం కూడా కనిపిస్తుంది. మనసును పట్టి ఆపు, నీకు శరీరం కనిపిస్తుందేమో. అవునా? మనసు ఎంత వేగంతో పరిగెత్తుతుందండి అంటే, భూమి పరిగెత్తుతుందా లేదా? భూమి పరిగెత్తుందా లేదా? 1000 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తుంది. కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకని? అతివేగంతో పరిగెత్తుంది కాబట్టి కనిపించదండి. అత్యంత వేగంతో పరిగెత్తుంది కాబట్టి కనిపిస్తుందండి. ఇప్పుడు చూడండి, ఏదన్నా బస్సు పోతూ ఉంటే కనిపిస్తుంది. రైలు దూరంలో చూస్తే, ఫ్లైట్ చూస్తే పరిగెత్తున్నట్టు కనిపించదు. అవునా? ఫ్లైట్ ఎంత వేగంతో పరిగెత్తుంది? మినిమం 500 కిలోమీటర్స్ వేగంతో. కానీ పరిగెత్తున్నట్టు కనిపించదు. మరి భూమి 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుంది. అందుకే మనకు తెలియట్లే కదా. అలాగే మనసు కూడా అత్యంత వేగంతో పరిగెత్తుంది కాబట్టి ఇక్కడ ప్రపంచం ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వు మనసును ఆపు, ప్రపంచమే కనిపించదు. దేహం ఎక్కడుంది? శరీరస్యాపి ప్రారబ్ధ కల్పన
భ్రాంతిరేవహి. శరీరం కూడా ప్రారంధం వల్ల కల్పించబడినటువంటిదండి అనడం కూడా భ్రాంతేనండి, నీ భ్రమేనండి, నీ మనసు వేగం వల్ల కనిపించింది. అధ్యస్తస్య కుతః సత్వం అసత్యస్య కుతో జని. ఆరోపింపబడినటువంటి దానికి నిజం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అయ్యా? చీకటిలో తాడులో పాము చూసావు, చీకటి వల్ల తాడులో పాము చూసావు. పాము నిజమా? కనిపిస్తుంది, హే ఆవాస, ఉన్నది ఒకటైతే ఇంకొకటి కనిపించింది. కారణం ఏంటి? ఉన్నదేదో తెలియలేదు కాబట్టి, తెలుసుకోవడానికి అక్కడ కాంతి లేదు కాబట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటిది ఏదో తెలియలేదు కాబట్టి దీనివల్ల ఇంకొకటి నువ్వు ఆపాదించుకుంటూ ఉన్నావు. అధ్యస్తస్య కుతః సత్వం. దేహమే ఆరోపింపబడినటువంటిది ఆత్మ మీద. అలాంటి దాంట్లో దీనికి నిజం ఎక్కడి నుంచి వచ్చిందండి? అసత్యస్య కుతో జని. అస్సలు లేనటువంటి దానికి ఇక జననం ఎక్కడయ్యా? అజాతస్య కుతో నాశ. పుట్టుకే లేని దానికి నాశనం ఏంటయ్యా? ప్రారబ్ధం అసతః కుతః. అయ్యా అసలు ప్రారబ్ధం అనేటువంటిది అస్సలు ఎక్కడుందో చూపించు నువ్వు. ప్రారబ్ధం అనేది ఎక్కడి నుంచో ఉందో చూపించు. వీటి మూలానికి వెళ్ళి చూడాలి. ఇక్కడ ఇవన్నీ అర్థం కావాలి అని అంటే మొట్టమొదటి నీ మనసును నువ్వు ఆపుకోగలగాలి. మనసును ఆపుకోవాలి అంటే ఆత్మజ్ఞానం వచ్చి ఉండాలి. ఆత్మజ్ఞానం రావాలి అంటే లోపల అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే దేహాత్మభావం ఉండకూడదు. ఇది పోవాలి అంటే నీకు ప్రపంచం మీద వ్యామోహం పోవాలి. ఇదిగో ఒకదానికొకటి ఇంటర్లింక్. ఇదిగో అయ్యా, ఈ ప్రపంచంలో నువ్వు సుఖపడాలి అనుకున్నంత వరకు నీకు అజ్ఞానం పోదు. అంటే మనిషి సుఖపడే అవకాశమే లేదంటారండి? ఎవరన్నారు? నువ్వే సుఖమయ్యా. ఈ ప్రపంచంలోకి వెళ్ళి ఏదో చేసి సంపాదించి వాటిని అనుభవించడం ద్వారాగా నేను సుఖపడాలి అని అనుకుంటున్నావు చూడండి. ఇది మోహం, అజ్ఞానం, భ్రమ. మరే అరే నువ్వే సుఖస్వరూపం అయ్యా. నీ సుఖం కోసం ప్రపంచం మీదుగా నువ్వు ఆధారపడకుండా నిలబడగలిగేటట్లయితే నీ సుఖం నీకు పైకి వస్తుంది. మరి ఏం చేయాలంటారండి? చేయాల్సింది ఏదో చేస్తూ ఉండగానే నువ్వు దేని మీద ఆధారపడకుండా భగవంతుడి మీద ఆధారపడడానికి ప్రాక్టీస్ చేయి. దాన్నే కర్మయోగం అన్నారు. భగవంతుడు నీకు కనిపించకపోయినా కూడా నువ్వు నమ్మి అత్యంతంగా ఇష్టపడు. నీకు భగవంతుడి మీద ఇష్టం పెరిగే కొద్దీ ప్రపంచం మీద వ్యామోహం తగ్గుతుంది. కనిపించిన వాడిని ఇష్టపడేది ఎట్లా అండి? దానికే కనిపించే రూపం ఏదో ఒకటి పెట్టుకోవయ్యా. ఇష్టదైవాన్నో నీ గురువు నీ ఎదురుగా ఉంటాడు. నీ గురువు ఆయనైనా ఇష్టపడ్డప్పుడు ఓకేను, నా గురువు అంటే ఇష్టమేనండి. అయితే ఇష్టం అని అంటే ఆ రూపం అంటే ఇష్టం అని కాదు, ఆ రూపం చెప్పే మాట మీద ఇష్టపడు. ఏం చెప్తుంది? శాస్త్రం చెప్తుంది కదా, ఆ విషయం నమ్ము. ఇప్పుడు శాస్త్రజ్ఞానాన్ని శ్రవణ మరణ నిధిధ్యాసనలు చేయడం వల్ల ఒకటి పని చేస్తూనే ఉండాలి, భగవంతుడు కావాలి అనుకోవాలి. రెండు, భగవంతుడు ఇచ్చిన శాస్త్రం ఉంది, శ్రవణ మరణ నిధిధ్యాసనలు చేయాలి, దాన్ని నమ్మాలి. ఇప్పుడు బుద్ధిలో శాస్త్రజ్ఞానం స్థిరంగా నిలబడింది అని అంటే ఇప్పుడు ప్రపంచ ఆశ్రితమైన మైండ్ ఉంది, కరుగుతూ అది కరిగే కొద్దీ భ్రమలు తొలగుతూ వస్తాయి. తర్వాత మనసు పూర్తిగా కరిగిపోయింది అని అంటే దేహాలు ఉన్నాయి అనిపించిన నేను కాదు అని తెలుస్తుంది. ఓకే, మరి నేను కాకపోతే ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే నీ మనసే ఆ విధంగా తయారు చేస్తుంది, చూస్తుంది. నీ మనసే తయారు చేసుకుంటుంది, చూసుకుంటుంది. నీ మనసు నాకు నువ్వు మాత్రమే మిగులుతావు. దానికే అన్నారు
జ్ఞానేన అజ్ఞానకార్యస్య సమూలస్య లయో యది. అజ్ఞానము దాని కార్యం ఎప్పుడైతే జ్ఞానంతో సమూలంగా లయమైపోయిందో, జ్ఞానం నేను ఆత్మను అనే అనుభవం ద్వారా అజ్ఞానం ఆత్మను మరచిపోవడం, అది మరచిపోకుండా నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు అజ్ఞానం కరిగిపోతుంది. అజ్ఞానం కరిగిపోయినప్పుడు దేహమున బుద్ధులు నేను అనే భావం ఉంది, అది కరుగుతుంది. దేహము ఓకే ఉన్నాయి అనుకో, ఓకే, కానీ నేను అని అనుకోకు. ఆ తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది ఏమిటి అంటే ఈ మనసు లయమయ్యే కొద్దీ ఉపాధులు కనిపించడం కూడా మానేస్తాయి. అస్సలు కనిపించవా అండి? కనిపించిన కలలాగా అనిపిస్తుంది అని అన్నారు మహాత్ములకి. తిష్టతి అయం కథ దేహ ఇది శంఖావతో జడాన్. అజ్ఞానము దాని కార్యం, అజ్ఞానం నేను ఆత్మను అని మరిచిపోవడం. అంటే ఇది ఈ మరుపు పోవాలి అంటే జ్ఞానం రావాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి, అవునా? చీకటి పోవాలంటే జ్ఞానం, ఇది వెలుగు రావాలి. ఇప్పుడు వెలుగు అంటే నేను ఆత్మను అనే భావం బయటకు వచ్చింది. ఇప్పుడు అనాత్మనైన దేహం నేననే భావం పోయింది. మనసు కదులుతుంది, కొంచెం దేహం ఉంది, నేను అనే భావం లేదు. ఓకే, ఈ మనసు కదిలేదాన్ని కూడా ఆవేశం. అయం తిష్టతి, కదలకుండా ఆగిపోయింది మనసు. కథం దేహ ఇది శంకావత జడా. నేను దేహం అనే భావన ఇంకెక్కడి నుంచి వచ్చింది? సమాధాతుం బాహ్య దృష్ట్యా ప్రారబ్ధం వదతి శృతి. ఏమయ్యా, నువ్వు బాహ్య దృష్టి కలిగి ఉన్నావు కాబట్టి ప్రారబ్ధం అనేది ఒకటి ఉంది, అది వెంటాడుతుంది అని అంటున్నారు. కానీ నువ్వు అంతర్దృష్టిని కానీ పెంపొందింపజేసుకోగలిగేటట్లయితే నీకు ప్రారబ్ధం ఎక్కడుంది? అస్సలే. మరి దేహానికి ప్రారబ్ధం, ఆ దేహమే నిజం కాదు, అట్లా కలలేక నిజం కాదని ఎట్లా అంటామండి? ప్రతిరోజు 100 కళలు వస్తున్నాయి, ఏ కళ నిజం? కళ ఏది నిజం కాదు కదా. ఎస్ 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 ఎస్. అయితే చూడు, నువ్వు ఈ దేహం నిజమైనట్లయితే ఇది ఎప్పుడు ఒకే విధంగానే ఉండాలి కదా, అనే కదా. ఒక్కొక్క కళ ఒక్కొక్క రకమైన అనుభవాన్ని ఇస్తుందండి. ఒక కళ చాలా సంతోషంగా ఉన్నట్టుంటావు, ఒక కళ బాధతో ఉన్నట్టుంటావు, ఒక కళలో ఆనందం పెళ్ళి ఉరిగిపోతుంది, ఇంకో చోట బియ్యం నిరసన పడిపోతుంది. ఏది నిజమయ్యా? అంతేనా కాదా? దేహం మేలుకో ఉన్నప్పుడు కూడా గంటకు ఒక విధంగా ఉంటున్నాం, ఏది నిజం? లేదంటారా? ఈ మనసు అనే బాటిల్కి, ఈ మనసు అనే దాన్ని ఏదో చూడండి, మనం కథలలో చదువుతాం, ఓ బాటిల్కి లోపల దయ్యం ఉంది, దాని క్యాప్ వేసి పెట్టున్నంత వరకు అది లోపలే ఉంటుంది. దాని క్యాప్ ఓపెన్ చేసావా, బాటిల్లో నుంచి బయటకు వచ్చి పెద్ద ఓపెన్గా మారి నిన్నే బిగ్గేస్తుందండి అన్నట్టు. అలాగే దీని కూడా ఏంటి అంటే, ఈ మనస్సుని జ్ఞానం అనే బాటిల్లో వేసి అహంకారం అనే మూత గట్టిగా బిగించి పారే. అది లూజ్ చేసావో అహంకారం బుష్ని బయట వస్తుంది, భూతంలాగా, ఇది భూతంలాగా వచ్చేస్తుంది. సో నువ్వు ఈ దేహం నేననే భావన కానీ మూసిపారేసావా, తీసిపారేసావా, నేను ఆత్మను గుర్తుంచుకున్నావా, నేను ఏది ఏమీ చేయలేదు, అస్సలు మనసు లేదు ఇక్కడ. కథలనివ్వు, నేను ఆత్మ అనే భావాన్ని చెదరనివ్వు. అది చెదరకుండా ఉండగలిగితే ఏమీ చేయలేదు. నేను ఆత్మన అనే విషయం చెదిరి ప్రమాదో వై మృత్యు అని అన్నారే, నేను ఆత్మనను మరపు వచ్చిందో భూతంలాగా మనసు పైకి లేస్తుంది, విపరీతమైన ఆలోచనల్లో ముంచేస్తుంది. నువ్వు దీన్ని, ఈ భూతాన్ని చంపేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆత్మను గుర్తుంచుకో అంతే. ఆత్మననే భావన గుర్తు చేసుకో, టక్కుమని పడిపోతుంది.
బాటిల్లోకి వెళ్ళిపోతుంది. క్లోజ్ చేసేయచ్చు క్యాప్. ఏం చేయమంటారండి? అదే చేయాలి. కానీ నేను ఆత్మను అనే విషయాన్ని నిరంతరం గుర్తు చేసుకోగలగాలి. ఉంటే గింటే అన్నిట్లో ఉండాలి ఆత్మ. ఉండకపోవడం ఏంటి? నేను ఎప్పటికీ ఉన్నా, నేను లేను అనే విషయాన్ని మాత్రం ఎప్పుడు రానివ్వకు. నేను ఉన్నా, ఆత్మగా ఉన్నా, శాశ్వతంగా ఉన్నా. నేను లేనా అనే విషయం మాత్రం భరించదు లోపల. అసలు నేను ఉన్నా, శాశ్వతంగా ఉన్నా, మార్పులు లేకుండా ఉన్నా. కానీ ఈ దేహం అనేది నిజం కాదు. ఈ దేహం నేను కాదు అనేది మొదట తెలుసుకో. ఆ తర్వాత ఈ దేహం అనేది కూడా కల్పితమే అని తెలుసుకో. నేనును మరిచిపోతే ఈ దేహం నేననే భావం వస్తుంది. అసలు నేనును నిరంతరం గుర్తుంచుకోవాలి. నతు దేహాది సత్యత్వా బోధనాయ విపశ్చితాం యతశ్రుతేరభిప్రాయః పరమార్థైకగోచరః. నతు దేహాది సత్యత్వబోధనాయ విపశ్చితాం. అయ్యా, దేహాది సత్యత్వబోధనాయ, దేహము మొదలైనటువంటివి ఉన్నాయి అనేటువంటివి మరి వేదాంతంలో కూడా శాస్త్రాల్లో కూడా చెప్పారు కదా అండి. ప్రారబ్ధాన్ని గురించి కూడా శాస్త్రాల్లో చెప్పారు కదా అండి. మరి ఇంతసేపు చెప్పి మళ్ళీ లేదంటారు ఎందుకండి? ఇంతసేపు ఎందుకు బోధించాము అని అంటే ప్రారబ్ధం ఉంది, దేహం ఉంది అని మీకు రుజువు చేయడానికి కాదు. నువ్వు అనుకుంటున్నావు కదా, అవునా? నేను దేహము అని, దీనికి ప్రారబ్ధం ఉంది, నా కష్టాలకు అదే కారణము అని. వ్యక్తిలో పురుషార్థం కొరవడితే, జ్ఞానముతో కూడిన ప్రయత్నం లేకపోతే ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఏదో ఒక దాని మీద ఆపాదించుకొని దుఃఖాలలో, కష్టాలలో, అజ్ఞానంలో కృంగిపోతాడు. అవునా? అసలు నీ బాధలకు కారణం ఏంటి అనేటువంటిది మొట్టమొదట స్పష్టమైన జ్ఞానం నీకు వస్తే తర్వాత అసలు బాధలే లేవు అనే విషయం వరకు రావడానికి అవకాశం ఉంది కదా. అందుకే ఏంటి అంటే, ఈ దేహం కనిపిస్తుంది, ఇది నేను అనుకుంటున్నావు, దీనికి కలిగే బాధలకు ప్రారంభం ఉంది అని అనుకుంటున్నావు. కాబట్టి ఏంటంటే వాటిని గురించి విపులంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది. అంతేగాని వేరేమీ కాదు. నతు దేహాది సత్యత్వబోధనాయ విపశ్చితాం. జ్ఞానులైనటువంటి వాళ్ళకి దేహం మొదలైనటువంటివి సత్యమని బోధించడానికి కాదు. యతః శృతేః అభిప్రాయః పరమార్థైకగోచరః. శృతి యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే, నిజానికి సత్యమైనది పరమాత్మ ఒకటే. దానిని గుర్తించే విధానాన్ని నీకు క్రమంగా నేర్పించడం జరుగుతుంది. ఒక్కసారి రాదు. కేజీ టు పీజీ స్కూల్లోకి వెళ్ళి చేరిపోయారు. చేరుతూనే పీజీలో కూర్చుంటాడా? వాడి వయస్సును బట్టి, వాడి స్టాండర్డ్ని బట్టి వాడు క్లాసులోకి వెళ్తాడు. అప్పుడే వచ్చాడండి 3వ సంవత్సరం పిల్లాడు, వాడిని పీజీలో కూర్చుంటానని అంత మాత్రాన కూర్చోబెడతారా? ఎందుకంటే వాళ్ళ లోపల ఏమీ లేదు, ఖాళీ తెల్లగా కాగితం. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అక్కడి నుంచి గీసుకుంటూ రావాలి. ఏంటి ఏ అనే వాటి నుండి గీసుకుంటూ రావాలి కదా. ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఒక పక్క గీసుకుంటూ పోతే ఇంకొక పక్క మళ్ళీ తుడిచేసుకుంటూ రావాలి. అదేంటండి, నీ బోర్డు మీద అన్నీ రాస్తారు, అట్లే ఉంచుతారా? బోర్డు ఉంటుంది కానీ
బోర్డు మీద రాసినవన్నీ అట్లే ఉంటాయా? లేవు. మళ్ళీ అన్నీ తుడిపేస్తారు, పైనుంచి రాసుకుంటూ వస్తారు, మళ్ళీ పైనుండే తుడుచుకుంటూ వచ్చేస్తారు, ఒక పక్క రాసుకుంటూ. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే మొట్టమొదటి దేహం మొదలుకొని బోధించడం జరుగుతూ వస్తుంది, మళ్ళీ దేహం మొదలుకొని ఇవన్నీ నిజం కాదు అని చెప్తూ వస్తుంది. అదేంటండి ఆ చెప్పేది ఏదో నేరుగా చెప్పేయచ్చు కదా, ఇవన్నీ చెప్పి నేర్పించి మళ్ళీ లేవు ఎందుకు? నీకు అర్థం కాదు కదా. సరే అర్థం అయ్యే స్థితి వచ్చినప్పుడు బోధించవచ్చు కదా. నీకు 3వ సంవత్సరం నుంచి తీసుకొచ్చి ఉతికి ఆరేస్తేనే నువ్వు మాట వినట్లేదు. నేను డైరెక్ట్గా 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్లో కూర్చోబెడితే ఏదన్నా చెప్పి రాయమంటే ఏం చేస్తాడు? ఆ టీచర్ని 4 బాధేసి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అవునా కాదా? నేరుగా 20 సంవత్సరాల తర్వాత తీసుకొని స్కూల్లో కూర్చోబెడితే టీచర్ మాట వింటాడా? ఎవడరా నువ్వు నాకు చెప్పడానికి అంటాడు. కారణం ఏంటి? వాడికి అహంకారం బలిసిపోతుంది. అవునా? వాడు ఎవడు చెప్పిన మాట వినడు, వినయ విధేయతలు రావు కదా. దానికి ఏంటంటే ప్రారంభం నుండి చెప్తూ ఎందుకయ్యా మనసును శుద్ధి చేసి మలచడం అనేటువంటిది జరుగుతుంది, మలచుకోవడం జరుగుతుంది. అవునా? క్రమంగా మనసు వంగేటట్లు చేయడం జరుగుతుంది. బయటికి మాటలు చెప్తున్నా లోపల విలువలు నేర్పించడం జరుగుతుంది. మాటలు తుడిపోయిన విలువలు మౌల్డ్ చేస్తాయి మనస్సుని. ఓకే, తర్వాత నెమ్మదిగా దాన్ని చుట్టి పక్కన పడేయడానికి పనికొస్తుంది. అప్పుడు కేవలం ఆత్మ అనేది మిగులుతుంది. కాబట్టి యతః శృతే అభిప్రాయ, అయ్యా నిజంగా శృతి యొక్క ప్రయత్నంతో కూడిన అభిప్రాయం ఏంటి అని అంటే పరమార్థ ఏకగోచర, నిజానికి ఒక్కడే పరమాత్మ ఉన్నాడు, ఆయనని చూపించడమే ఇక్కడ లక్ష్యం, అన్యమైనటువంటిది నిజం కాదు. అదే నిజమని తెలియడం కొరకు. ఓకే, ఇంతకు ఏమంటావు? ఏం చెప్పారు చివరికి? పరమాత్మ ఒక్కడే సత్యం. మళ్ళీ మొదటికి వచ్చారుగా, అవునా కదా? పరమాత్మ ఒక్కడే సత్యం అండి. మొత్తానికి పరమాత్మ ఒక్కడే సత్యం అని అంటే సో వాట్ అనొచ్చు. ఓయ్ అంత అసహనం రానియకు, ఎందుకంటే నువ్వు పరమాత్మయే. అది చెప్పడం ఉద్దేశ్యం. అర్థమైందా? పరమాత్మ ఏ నిజం, నువ్వు పరమాత్మవే అయ్యున్నావు. ఎందుకు? నువ్వు ఉన్నావు లేదా? నువ్వు లేవు అనే విషయాన్ని ఒప్పుకుంటావా? నో, నువ్వు ఉన్నావు. ఎస్. మరి శాస్త్రం ఏం చెప్తుంది? పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని చెప్తుంది. నువ్వు నిజంగా ఉండేటట్లయితే పరమాత్మవే అయి ఉండాలి. ఎందుకంటే పరమాత్మకు అన్యంగా కించెత్తు ఏమీ లేదు. ఇదేదో అద్భుతంగా ఉన్నట్టుంది. ఎస్, వేదాంతం లక్ష్యం అదే, అద్భుతాన్ని పైకి తీయడమే. అద్భుతాన్ని పైకి తీయడమే. ఎస్, దానికే చెప్తున్నారు, మళ్ళీ నిరూపిస్తున్నారు. చూడండి, ఉన్నది పరమాత్మ ఒకడే, నేను ఆయనే, నువ్వు ఆయనే, అతడు ఆయనే, ఆమె ఆయనే, సర్వం ఆయనే, ఉన్నది ఆయనే. నిజంగా నువ్వు ఉన్నావు అనుకుంటే ఆయనవే అయ్యున్నావు. నువ్వే ఎప్పుడో ఒక కవర్ వేసేసుకున్నావు నీ ముఖానికి. నువ్వు వెళ్ళి అద్దంలో చూసి ఇదే నా రూపం అనుకుంటున్నావు. ఒక విషయం చెప్పనా, అందరికీ తెలిసింది. మీరంతా బాహుబలి సినిమా చూశారు కదా?
చూసారుగా ఫస్ట్ పార్ట్ బాహుబలిలో. ఆ ఫస్ట్ పార్ట్లో హీరోయిన్ ఎవరు? ఆ హీరోయిన్ పేరేంటి సినిమాలో? అవంతిక అని ఉంటుంది, అవునా? గుర్తుండడానికి చూడండి, అవంతిక అని ఉంటుంది. జనరల్గా ఆ హీరోయిన్ తన రూపాన్ని ఎప్పుడు అద్దంలో చూసుకోదు, పాపం వాళ్ళకున్న బిజీ షెడ్యూల్. 2-3 సార్లు ఎప్పుడు నీళ్ళల్లో చూసుకో ఉంటుంది తన రూపం. వాస్తవానికి ముఖం అంతా ఎన్ని రోజులు ఎందుకు స్నానం చేసుకుని ఏమో పాపం, స్నానం చేసుకునే వ్యవధి కూడా లేదో ఏమో, ఒళ్ళంతా నల్లగా మసి కొట్టుకుపోయి ఉంటుంది. నా రూపం ఇది అని అనుకుంటాను. హీరో వస్తాడు, ఆ హీరోయిన్ని తీసుకెళ్ళి బలవంతంగా నీళ్ళలో ముంచుతాడు కదా. నీళ్ళలో ముంచి ఆ స్నానం అదే దృశ్యం చూడండి, స్నానం అదే. ఆ తర్వాత ఏదో పళ్ళ రసం ఏదో తీసి ముఖానికి బొట్టు పెడతాడు, కాటుకు పెడతాడు, ఇంకొకటి ఏదో మసి గీసేవికి. ఆ తర్వాత నీళ్ళల్లో చూపిస్తాడు. నేను ఇంత అందంగా ఉన్నానా అనే ఫీలింగ్ కలుగుతుంది, అవునా? అరే ముందు నువ్వు 2-3 సార్లు అదే నీళ్ళల్లోనే చూసావు, చీ నువ్వు అందంగా కనిపించలేదు. అదే తర్వాత ఇప్పుడు నీళ్ళలో నీ హీరో చూపించాడు, చాలా ఇంత అందంగా ఉన్నారా అయ్యా. అలాగే అజ్ఞానముతో మనని స్వరూపం మురికి పట్టిపోయి కనిపిస్తుంది, అందుకే ఇది అనుకుంటున్నావు. హీరో ఎవరో మన జీవితానికి మన హీరో మన గురువు గారే, మన గురువే. ఆ హీరో వచ్చి స్నానం చేయించాడు, అది జ్ఞానంతోనే శుద్ధం చేసి. ఇప్పుడు చూసుకున్నాము అనుకోండి, జ్ఞాన దృష్టితో చూసుకుంటే నువ్వు సచ్చిదానంద స్వరూపం, శాశ్వతుడివి, దుఃఖరహితుడివి, జ్ఞానస్వరూపం, ఏకమైన వాడివి. నువ్వు పోల్చుకోవడానికి కూడా ఏమి రెండవది లేదు. ఇది కించిత్ అనుభవానికి వచ్చిన ఒక మెరుపులాగా నా స్వరూపం సచ్చిదానందమా ఒక్కసారి అనిపించిన దాన్ని ఇంకా పట్టు వదలకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గురువు, శాస్త్రం, ఇష్టదైవం 3 పరమాత్మే, వేరు కాదు. ఉన్నది ఏకత్వమే, రెండవది లేనే లేదు. నువ్వు ఉంటే పరమాత్మవే అయ్యి ఉండాలి, అన్యంగా ఉండడానికి అవకాశమే లేదండి అంటున్నా. దానికి ఏమన్నారు తెలుసా? భగవంతుడిని నమ్మనవాడు లేకుండా పోతాడండి అని. నాస్తికుడికి జన్మ కూడా ఉండదు అంటే వాడు ముక్తి పొందుతాడని కాదు, మానవుడుగా పుట్టడు, పుడితే గిడితే రాళ్ళు రప్పలుగానో మెళ్ళ కంపలుగానో పుడతాడండి అని. ఎందుకు అంటే దైవం అనేది లేదు అని అంటున్నాడు. నాస్తి అనడం వలన నాస్తి అయిపోతాడండి, లేకుండా పోతాడండి. కానీ ఉన్నాను అని అనుకున్నప్పుడు నువ్వు ఉంటే మాత్రం దేహంగా ఉండడానికి అవకాశం లేదు, ఆత్మగానే ఉండి తీరాలండి. దానికి వెస్టర్న్ ఫిలాసఫీలో కూడా దేవుడు ఉన్నాడు అని అంటారు, కానీ నేను దేహమే అని అనుకుంటారు. దేహానికి ఒక ఆత్మ ఉంది, ఈ దేహం చచ్చిపోతే ఆ ఆత్మ గాల్లో కలిసిపోతుందండి. కానీ ముఖ్యంగా ఈస్టర్న్ ఫిలాసఫీ, మన భారతీయ సంస్కృతి ప్రకారం ముఖ్యంగా నేను ఆత్మను, ఆత్మ సచిదానందం,
బట్ ఆత్మకు దేహం ఉంది అనుకుంటున్నాం, ఓకే, కనిపిస్తుంది కాబట్టి. ఆ దేహం వస్తుంది పోతుంది, బట్ నేను మాత్రం శాశ్వతుడిని. దేహం పోకముందే ఈ విషయంగా అని తెలుసుకుంటే నేను అనేది మాత్రమే నిజం, నేను ఒక అన్యమైనటువంటిది అస్సలు నిజం కాదండి. దానికే పోల్చి చూపించారు. ఎలా చెప్తామండి అని అంటే, ప్రతిరోజు నిత్యం నీకు అనుభవమే కదా, కలలో అనుభవమేగా. పడుకున్న నువ్వు ఒక్కడవే నిజంగానే నీకు రోజుకి ఎన్ని కళలు వచ్చినప్పటికీ కూడా ఏ కళ నిజం కాదుగా, కళలన్నీ అసత్యమే. నువ్వు ఒక్కడో మాత్రమే నిజం, పడుకోను ఒక్కడవే. సేమ్ వే నేను అనేది సచ్చిదానందం. ఈ నేనును మరిచిపోయి నేను కాని దానిని నేను అని అనుకోవడం వలన అన్ని రకాల బాధల్ని కావాలని నెత్తినేసుకోవడం జరుగుతుంది, పులుముకుంటున్నావు. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను అనేది కనిపించకపోయినప్పటికి కూడా నిజం. ఈ నిజం అయినది ఏదైతే ఉందో ఇది త్రికాల అబాధితం. ఎలా తెలుస్తుంది? ఎవడి సపోర్టు లేకుండానే ఈ నేను తెలుసుకోగలను. ఆ తెలుసుకునే విధానాన్నే ఉపనిషత్తు చూపిస్తుంది, వేదాంతం చూపిస్తుంది. ఉపనిషత్తు కూడా చూపించదు, తెలుసుకునే విధానాన్ని చూపిస్తుంది. నీ అంతటి నువ్వు గుర్తించాలి అప్పుడు. సో ఇక్కడ కూడా డిసైడ్ అయిపోయేది ఏంటంటే ఒక్కటే ఉంది, అదే పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరో కాదు, నేను అనేటువంటిదే పరమాత్మ. నేను పరమాత్మ అనేది కాదు, ఇది కాదు. నేను అనేది దీనికి డిఫరెంట్. నేను అనేదే పరమాత్మ. నాది అనబడే దాంతో తాదాత్మ్యం వదిలిపోతే నేను అనబడేది పైకి వస్తుంది. ఎలా? శ్లోకం చూద్దాం. పరిపూర్ణమనాద్యంతం అప్రమేయమవిక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఇది ధ్యానములో సాధకుడు అత్యంత విశ్వాసంతో తనకు తను చెప్పుకోవాల్సింది, తనకు తను గుర్తుంచుకోవాల్సింది, తను భావించుకోవాల్సినటువంటిది. పరిపూర్ణం అనాది, పరిపూర్ణమనాద్యంతం, అప్రమేయం, అవిక్రియం. పరిపూర్ణం అంతటా నిండి ఉన్నదండి అనడం కంటే ఒక్కటే ఉందండి అని అర్థం. అర్థమైందా? పూర్ణాలు రెండు ఉండవు. పూర్ణము అంటేనే నిండైనది అని. ఒకే చోట రెండు పూర్ణాలు ఉన్నాయండి, అవి ఏదో తినేటివో ఇంకోటి ఏవో అయి ఉంటాయి. కానీ పూర్ణం అంటే నిండైనటువంటిదండి. పరిపూర్ణం, అనాద్యంతం, ఆది అంతాలు లేనిది, అనాది అనంతం. అప్రమేయం, ఇదిగో ఇలా ఉంది అని చూపించడానికి వీల్లేంది. ఎందుకంటే ఇది చూపించబడేది కాదు, చూసేది. అర్థమైందా? ఉత్తమ పురుష, ఉత్తమ పురుష, ఫస్ట్ పర్సన్. ఈ సెకండ్ కాదు, థర్డ్ కాదు, చూడబడేది కాదు, చూసేది. అప్రమేయం, అందుకే అప్రమేయం. అవిక్రియం, క్రియలకు లోనయ్యేది కాదు. శరీర మనోబుద్ధులు కూడా కర్మల వలన వచ్చినటివే. అవునా? పూర్వజన్మ కర్మలు చెప్పారు కదా అక్కడ. పూర్వజన్మ కర్మల వలన ఫలాలుగా వచ్చినట్టు శరీర మనోబుద్ధులు. ఇది అవిక్రియం, అస్సలు దీంట్లో క్రియలు కూడా లేవు. ఏకం ఏవ, ఒక్కటే ఉంది. అద్భుతం, రెండోది లేనే లేదు. బ్రహ్మ, దానే బ్రహ్మ అంటున్నారు. నేహ నానాస్తి కించన, రెండవది లేనే లేదయ్యా ఇక్కడ. ఇహ నానాహ కించన నాస్తి, అనేకం అనేది లేనే లేదు, ఉన్నది ఒకటే.
సద్ఘనం చిద్ఘనం నిత్యం ఆనందఘనమక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. సత్ ఘనం, చిత్తు ఘనం, నిత్యం ఆనంద ఘనం. నిత్యం ఎప్పుడు ఇదేనయ్యా, ఘనీభవించిన సత్యం, ఘనీభవించిన చిత్, ఘనీభవించిన ఆనందం. అంటే సత్యచిత్త ఆనందం కూడా ఘనీభవిస్తుందా, మొద్దయిపోతుందా? అంటే ఇంతవరకు లిక్విడ్ లాగా పారుతూ ఉందా, ఫ్రిడ్జ్లో పెడితే నీళ్ళుగా గడ్డగట్టిపోయిందా? అంటే రెండవది లేదు అని, ఇది కదలడానికి కూడా అన్యమైంది లేదు అని. లిక్విడ్ అంటే కదులుతుంది కదా, ఘనం కదలదు అనడానికే. ఎందుకు అంటే ఆకాశం అంతా ఇది నిండున్నది అని అనడం వేరు, ఆకాశమే దీంట్లో ఒక పార్ట్ అనడం వేరు. కాబట్టి ఎందుకు ఘనీభవించినటువంటిది అని అంటున్నారంటే ఇది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఏకమేవాద్వయం బ్రహ్మ, ఉన్నది ఒకటే, రెండోది లేనే లేదు. నేహనానాస్తి కించన, నువ్వు చూసినా నిజం కాదు, నాకు కనిపిస్తున్నాయండి అజ్ఞానం కలగంటున్నావు. వేదం నేను ఒప్పుకోను అంటుంది. ఇంతకో ఎక్కడుంది అది? ఇదిగో, ప్రత్యగేకర సంపూర్ణం అనంతం సర్వతోముఖం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన అహేయమనుపాదేయం అనాదేయమనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన నిర్గుణం నిష్కళం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. అయ్యో, ప్రత్యక్ష ఏకరసం, ఇది అన్యంగా ఎక్కడో ఉన్నది కాదు, అంతరాంతరాలలో నేను అయినటువంటిది ప్రత్యేగాత్మ పూర్ణం. ఇది ఒక్కటే అంతటా నిండా ఉన్నది. అనంతం సర్వతోముఖం, ఇది లేని ప్లేస్ అంటూ లేదు. ఒకవేళ నువ్వు బయటకు చూసి ఎంత ప్రపంచంలో అంటే అంతటా నిండి ఉన్నది కూడా అదే. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. అహేయం, దీన్ని వదిలిపెట్టలేవు. అనుపాదేయం, కొత్తగా ఇంకొకటి తెచ్చుకోలేవు. అనాదేయం, అనాశ్రయం. ఆత్మ పాతది అయిపోయిందండి, ఇంకొకరికి ఇచ్చేసి నేను కొత్త ఆత్మ తెచ్చుకుంటానండి. ఇస్తే వెళ్ళేది కాదు, ఇంకొకటి తెచ్చుకుంటే వచ్చేది కాదు, ఒకటి. ఇది దేన్ని ఆశ్రయించలేదు, నేనుగానే ఉంది. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఇంతకు ఎలా ఉందండి? నిర్గుణం, దాంట్లో గుణాలు లేవు, గుణాలకు పైన ఉంది. నిష్కళం, దీంట్లో విభాగాలు లేవు, ఒక్కటే ఉంది. సూక్ష్మం, మరి కనిపించదే, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. ఎందుకు కనిపించదండి? చెప్పారు కదా, ఇది చూసేదే కానీ చూడబడేది కాదని. నిర్వికల్పం, నీ లోపల సంకల్ప వికల్పాలు తెలుస్తుంది. ఆపుదామని అనుకుంటున్నాను కానండి ఆగలేదండి. ఎందుకని? లోపల మురికి బోల్డ్ ఉంది. కొన్ని పాత్రలో బట్టలు నానబెట్టే సోపులో అయితే ఉతికారు అని అనుకోండి, ఓకే, తెల్లబడతాయండి. మీరు ట్రై చేయండి కావాలనుకుంటే. టిబెట్, చైనా వాళ్ళు వేసుకోండి బట్టలు ఉంటాయి చూడండి, వాళ్ళు ఏం లేదు, ఒక స్వెటర్ తీసుకొచ్చి ఉతికారు అనుకోండి. నేను కైలాస యాత్ర వెళ్ళేటప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అనిపించింది, వాళ్ళు ఎప్పుడు బట్టలు కూడా అసలే ఉతుక్కోరు అని అనిపించింది. ఆ స్వెటర్ వేసుకున్నాడు అంటే చినిగిపోయేదాకా ఒంటి మీద ఉంటుంది. అది ఉతికే ఇంకా 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 మురికి వస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కారణ శరీరమే మురికి, దానికి అటుపక్క ఏ మురికి లేదు. నిరంజనం. సంకల్ప వికల్పాలు కలుగుతూనే ఉన్నాయి అంటే దీనికి మూలమైన కారణ శరీరంలో మురికి ఉంది ఇంకా అని, మలినం ఉంది అని.
అది ఖాళీ అయిపోతే నిరంజనం, ఇంకేమీ లేదు, ఆగిపోయింది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకంగా రెండవది లేని స్థితిగా నువ్వే మిగులుతావు. బ్రహ్మ, అదే బ్రహ్మం. నేహనా నాస్తికించిన, దీనికంటే అన్యమైంది రెండోది ఏది లేనే లేదయ్యా. ఎస్ ఎస్ ఎస్. రేపు కొనసాగిద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.